Please subscribe to Seven. అనిపిస్తుందో నాకు. ఎప్పుడు ఆయన విందు భోజనం పెట్టడమే కానీ మనం ఎప్పుడు పెట్టలేదు ఆయనకి. ఇదిగో ఐటమ్స్ అన్ని చెప్తూ ఉంటాను, నువ్వు కూడా చెప్తూ ఉండు సగం సగం, సరేనా? రోజ్ మిల్క్, కొబ్బరి బోండం, అలాగే మ్యాంగో జ్యూసు, పీతలు, పూతరేకులు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, పూతరేకులు. ఇందాకే పూతరేకులు చెప్పావు, ఇవి బెల్లం పూతరేకులు. సరే, చికెన్ ఇగురు, మటన్ ఇగురు, ప్రాన్స్ ఇగురు, పూతరేకులు, 2 సార్లు పూతరేకులు. పూతరేకులు మాత్రమే ఉన్నాయి మన దగ్గర అనుకుంటారు. అదిగో చూడు, ఎవరిది? నిధి ప్రదీప్, క్యూట్ అమ్మా, మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా వచ్చేసింది. కూర్చో. ఆ అమ్మాయి కూడా ఏదో ఒకటి స్నాక్స్ అది ఎవరు లేదు, ఓన్లీ డైరెక్టర్ ఒకటే లేసాడు. అంటే రెస్పెక్ట్ కోసం లేచాడు. ఏంటి అటకారం నువ్వు? మరి ఇదిగో సినిమాలో చేసిన వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేస్తానే. కాస్ట్యూమ్ డిజైనర్ శివానాయుడు గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి మీరు. సౌండ్ డిజైనరు మీకు ఒకసారి చెప్పండి. అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యాక డైట్ అన్ని సైడ్కి వెళ్ళిపోయినాయి. మన అభినవ్ గారు కదా, అలాగే పార్ట్నర్ కార్తిక్ గారు కలిసి పెట్టేసి ఉంటారు బాగానే. చెప్పండి, మీరు సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదా అరిసెల గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. సమ్మర్లో ఇలాంటి ఒక వెన్యూని సెలెక్ట్ చేసినందుకు టీంకి ప్రత్యేకంగా అభినందనలు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆత్మీయంగా ఒక టీమ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదనపు ఆకర్షణ చెప్పే పని లేదు. సుమ గారు గోదావరి గట్టిపోయిన అన్న పేరుతోనే సగం ప్రజల యొక్క మనస్సుల్ని గెలుచుకున్నారు ఈ టీం వాళ్ళు. సుభాష్ అంత సౌమ్యంగా ఉంది ఈ టైటిల్. ఏ సినిమాకైనా కానీ టైటిల్ ఏమంటాం, కెప్టెన్ అంటే ఒక దర్శకుడు అంటాం, అతను ఆలోచించి పుట్టింది. ఇది అతని క్యారెక్టర్ నుంచి, అతని ప్రవర్తనలో నుంచి, అతని యొక్క వ్యక్తిత్వంలో నుంచి పుట్టిన కథ అని నేను బలంగా నమ్ముతాను. అతనితో నా పరిచయం చాలా తక్కువే అయినప్పటికీ చూస్తే పసిగట్టేస్తాను నేను. చాలా సౌమ్యంగా, నమ్మకగా, చక్కగా మాట్లాడతాడు. విషయాన్ని వివరించేటటువంటి క్లారిటీగా ఉంటాడు. నాతో ఈ సినిమాలో 2 పాటలు రాయించాడు. ఒక మాట చెప్పాలి, మేము చిన్న సినిమా తీస్తున్నామండి అని ఏమంటాం కొంచెం సంకోచిస్తూ అన్నప్పుడు నేను అన్నాను, పాటకి చిన్న పెద్ద ఏమీ లేదు, ప్రతి పాట మనం మలుచుకున్నంత గొప్పగా తయారవుతుంది. డెఫినెట్గా నీ సినిమాలో సందర్భాలు చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరేషన్ని, ఆ పల్లెటూరిని మేళవించి చెప్పినటువంటి మొదటి పాట కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి విజృంభించి మనసుకు దగ్గరగా తీసుకుని చాలా చక్కగా రాశాను. మంచి, అంటే చిన్న సినిమాకి 2 పెద్ద పాటలు సమకూరాయి. ఆ మాట మేము అనాలి కదా అని మీరు అనొద్దు, ఎందుకంటే రాసిన వాడిని ఫస్ట్ ఆడియన్స్ నేనే, నాకు ఒక సంతృప్తి తెలుస్తూ ఉంటుంది. సో సగర్వంగా, సంతృప్తిగా నేను చెప్పగలను, 2 మంచి పాటలు సమకూరాయి. బికాజ్ ఆఫ్ మన డైరెక్టర్ గారి యొక్క కాన్సెప్ట్స్ అంత గొప్పగా, ఉన్నతంగాను, అతని ఆలోచనలు అంత విభిన్నంగాను, ఉన్నతంగాను, ఉదాత్తంగాను ఉన్నాయి. కనుకనే మంచి లిరిక్స్ సమకూరిస్తే ముచ్చటేస్తుంది. బ్రహ్మాండంగా ఇలా ఆడుతూ పాడుతూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తారు నాకు బలంగా విశ్వాసం.
నిన్న మొన్న వస్తున్నటువంటి ఏమంటాం ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కొత్త రకం టెక్నాలజీ ఏని వాడుకుంటూ చేసినవి కానీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. ఇంతకన్నా గొప్పగా వేగంగాను బలంగాను జనంలోకి రేపు 8వ తారీఖు తర్వాత వెళ్తుంది. మీకు మంచి ఘన విజయాన్ని సంపాదించబెడుతుంది. నాకు ఎందుకో ఒక 6 సెన్స్ కొడుతుంది. అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరి తరఫున ఏమంటాం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ మంచి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సార్కి ఇవి పునుగులు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ, అతని ప్రోద్బలంతోనే ఈ పాట రాయడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ ఇప్పుడు మా గురువుగారు చెప్పినట్టు అతి సున్నిత మనస్కుడు. చాలా గొప్పగా సందర్భాన్ని చెప్పాడు నాకు చెప్పినప్పుడు. ఆ క్యారెక్టర్ని మలిచే విధానంలో హీరోయిన్ క్యారెక్టర్స్ని చాలా చక్కగా మలిచాడు. నాగవంశీ అద్భుతమైన చూనిచ్చాడు. దానికి ఎస్పి చరణ్ గారు, చిత్రమ్మ గారు పాట పాడారు. అది చాలా అద్భుతంగా పాడారు. బంగారు బొమ్మ ఓహో అందాల గుమ్మ మనసంతా నిండిన మాట చెప్పాలమ్మా, నిన్ను చూస్తే దాగదు నోట ఎట్టాగమ్మా అని ఇలా సాగుతుంది. ఓ మంచి పాటకి ఎప్పుడూ ఖచ్చితంగా కావాల్సింది మంచి సందర్భమే. ఎప్పుడో కొంచెం సందర్భాన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు దీంట్లో కావాలి చాలా లలితమైన పదాలతో ఏవో కురిసినా విరిసినా ఇలాగ నాకు చాలా ఆంక్షలు పెట్టాడు మన సుభాష్ చంద్ర. చాలా గొప్పగా చెప్పాడు సందర్భం. అందుకు మంచి పాట వచ్చింది. అలాగే మన రెడ్ పపెట్ ప్రొడక్షన్ వారికి ఈ సినిమా చాలా విజయాన్ని ఇచ్చి కాసులు వర్షం కురిపించాలి. మా సుభాష్ అన్న వంశీ అన్న మ్యూజిక్ డైరెక్టర్. మాది ఆ పెళ్లి పుస్తకం అనే ఒక షార్ట్ ఫిల్మ్ నుండి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 13 years నుండి మేము ట్రావెల్ అవుతున్నాం. షార్ట్ ఫిలిమ్స్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్కి ఎంటర్ అయినాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో అద్భుతమైన 3 పాటలు రాయడం జరిగింది. అండ్ చూడు చూడు, సైడ్ ఏ సైడ్ బి అండ్ క్లైమాక్స్ సాంగ్ ఒక అద్భుతమైన సిచ్యువేషన్స్ ఇచ్చాడు సుభాష్ అన్నయ్య. అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ రాశాను, ఇప్పుడు హీరోగా 3 songs రాశాను నీకు. థ్యాంక్ యూ. పిల్లగాడు షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ మీ డైరెక్షన్లో ఫస్ట్ సాంగ్ రాశాను. అండ్ ఇప్పుడు అండ్ థ్యాంక్స్ అండి. పాడకు, ఎగిరే పవరం నువ్వు పాడితే పవరం నిజంగా ఎగిరిపోతుంది. అలాగే విజయ్ పలకి గారు స్టెప్ కూడా వేయించవచ్చు మనం ఇవాళ. అవును, బోలెడంత కంటెంట్ దొరుకుతుంది. దినేష్ గారు, మన రామజోగి శాస్త్రి గారు ఇప్పుడు పాట పాడతారు, కానీ ఈలోపు మీరు చెప్పండి, మీరు ఏం తీసుకుంటారు, ఏంటి ఏం తింటారు? కొంచెం చికెన్ బిర్యానీ, మొంత మసాలా ఉంది, పునుగులు ఉన్నాయి. తీసుకునేవాడికి కూడా ఇంట్రెస్ట్ పోయేలాగా అలా మొంత మసాలా ఉంది. మంచి కంటెంట్ చెప్పగలిగే అవకాశం వస్తే ఒక మంచి ముక్కలు అంటే వాళ్ళ రోజున మీడియా చాలా ఏమంటాం విస్తృతంగా ఉంది. మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకుని కొన్నాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత దొరికిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని బలంగానో గొప్పగానో వినియోగించిన అవకాశం వస్తే అంతకు మించిన ఇదేం లేదు ఏ రచయితకైనా. అలాంటి అవకాశం ఈ సినిమాలో ఈ పాట ద్వారా, హీరో క్యారెక్టరేషన్ ద్వారా నాకు లభించింది. ఏమంటాం, విశ్వమానవ సౌభ్రాతృత్వం ఉంటాం, యూనివర్సల్ బ్రదర్హుడ్. అలాంటి ఒక ఆలోచన దృక్పథాన్ని కలిగినటువంటి హీరో తన మనోదండి ఎలా ఉంటుంది అన్న దాన్ని గురించి 4 ముక్కలు రాసిన చరణం పాడతాను. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 4 దిక్కులే నా గది గోడలు, నేనే చోటున్నా, భూగోళమే నా ఇల్లనుకుంటాలే, నన్నాపవులే ఏ గిరిగీతలు, ఎల్లలు దాటైనా ప్రేమను పంచే వెల్లువనవుతాలే, బదులిస్తా కదిలుస్తా బంధువునై బలమిస్తా, పదుగురితో హాయిగా పయనిస్తా ప్రేమగా, ఓ మాట మంచి చేతైన సాయం ఇవేలే నారథ చక్రాలు, ఎందాక రాని ఏమైనా కానీ నా వేలే అందరి కష్టాలు, నేను నా పల్లెటూరు ఇంతే నా స్వర్గం, అందం ఆనందమే అనునిత్యం నా మార్గం. థ్యాంక్ యూ సుభాష్, మళ్ళీ ఒకసారి నీకు విష్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీడియా మిత్రులు అందరికీ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ మొత్తం వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈ సినిమా నాకు ఎంత ముఖ్యమైనది అంటే నేను పుట్టి పెరిగిన భీమవరంలో తీయబడడం జరిగింది. సో మెయిన్ కారణం అది నేను ఈరోజు రావడానికి. ఇంకోటి ఏంటి అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ పొద్దున్న లెగిస్తే ఫస్ట్ కాల్ ఉంటుంది, రాత్రి గ్లాస్ తోడు క్లోజ్ అవుతుంది. నా ప్రొడ్యూసర్స్ అభినవ్ అండ్ కార్తిక్ మంతేనా, ఒకటి కాల్ క్లోజింగ్ కాల్. సో ఆ కారణం అండి మెయిన్ ఫ్రెండ్షిప్ గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇందులో పనిచేసిన నటీనటులు ప్రతి ఒక్కళ్ళు, కసిరెడ్డి గారు కానీ, వైవా రాఘవ్ గారు అండ్ సుమంత్ ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర గారు, బాగా సిగ్గెక్కువ ఆయనకి. మొన్ననే పెళ్లి సంబంధం కుదిరింది కదా, యా చెప్పు పర్లేదు. నీ పెళ్లి సంగతి ఏంటి? అటు ఇటు వచ్చి నా పెళ్లికే వస్తుంది. నాది కూడా తొందరలో చూడబోతారేమో తెలియదు, సుమక్కనే చూస్తుంది. మొన్న చేసిన ప్రాజెక్ట్ గేలోనే చూసాలే. కాదు కాదు. సో విజయ్ గారు పెళ్ళి గట్రాలు ఎందుకులే కానీ సో చాలా బాగుంటుందండి ఈ సినిమా. పల్లెటూరులో మీరు చాలా సంవత్సరాల తర్వాత ఒక పల్లె వాతావరణం చూడబోతున్నారు. ఇది నేను పర్సనల్గా నాకు చాలాసార్లు చూపించారు మా ఫ్రెండ్స్ అందరూ అండ్ మేమందరం కూడా చూసాం. సో మేమందరం చూడడం కన్నా ఇది మీకు చూపించాలని చెప్పి చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు కానీ అండ్ డైరెక్షన్ టీమ్ 24 క్రాఫ్ట్స్ చాలా కష్టపడింది. ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో కూడా నాకు తెలుసు. డే టు డే లైఫ్ మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. అది చెప్పుకోలేము, చెప్పలేము కూడా. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఆ రోజు వర్షం కూడా పడొచ్చేమో, అంత చల్ల వాతావరణంలో ఉంటుంది. అందరు బాగా నటించారు. ఎక్కువగా బాగా నటించింది ఓకే, థ్యాంక్ యూ జీవన్ గారు. చెప్పు, అది Today's event is organized by UV Media Entertainment at your doorstep. ఓకే, ఆ ముంత మసాలా ఇచ్చి పంపించేయండి. లాస్ట్ ఏదో చెప్పబోతున్నది చెప్పు, అది ఎవరు అదే అంటే చెప్పమన్నాడు అండి సుదర్శన్, నా గురించి చెప్పు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ May 8కి 7th కూడా ప్రీమియర్స్ ఉన్నాయి కదండి. అభినవ్ గారు ప్లీజ్, టుమారో వీ హ్యావ్ ప్రీమియర్స్. 8కి అన్ని ఏపీ అండ్ తెలంగాణ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ అండ్ సపోర్ట్ ద మూవీ. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు కూడా ఇంత కోపంగా మాట్లాడరు. ఏంటో ప్రేమగా మాట్లాడచ్చు కదా. గోదావరి జిల్లాలో ఇదిగో ఇప్పుడే అందిన వార్త, మనకి వెస్ట్ బెంగాల్ కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది, ఫుడ్ కాంట్రాక్ట్. అలాగే తమిళనాడు కూడా వెళ్ళాల్సిన పని ఉంది మనకి. తొందరగా కానిచ్చేసి బయలుదేరదాం. అండ్ భోజనాలు కూడా ఏర్పాట్లు జరిగినాయండి, కంగారు పడద్దు, అందరూ తినండి. అది కూడా సొంత క్యాటరింగ్, కృష్ణపట్నం వాళ్ళది. సో చిల్, అందరు ఎంజాయ్ చేయండి. సుమక్క ఆల్రెడీ మీకు తింటూనే ఉన్నారు. ఈయన పంపించడం ఇలా ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదిగో మీ టీంలో RRRs ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేద్దాం. పిలుద్దాం. ఆస్కార్ గ్యాంగ్, వైవా రాఘవ గారు, అలాగే మన కసిరెడ్డి గారు అండ్ రోహిత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇంతేనా మీ గ్యాంగ్? అంతే, నేను ఒకడిని ఉన్నా కాబట్టి ఇదిగో ఈ గ్యాంగ్ ఒకసారి మనం వాళ్ళ మాటలు ఏంటో విందాము. బిర్యానీ వండుతాడు, అది కటింగ్ షాపు, ఈయన ఆటో నడుపుతుంటాడు, ఆటో నడుపుతూ ఉంటాడు, వాడు నా అసిస్టెంట్, జీవులు వేస్తూ ఉంటాడు. అదేంటి నువ్వే నాకు అసిస్టెంట్, నీకు అసిస్టెంటా? నేను మీకు ఎలాగో వాడు నాకు అలాగా. ఓకే, సరే మాట్లాడండి అయితే. ఓకే, హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థింగ్, ఎప్పుడు స్టేజ్ ఎక్కినా ఇప్పుడు అభినయ్ భయ్య ఒకటే చెప్తుంటాడు, అభినవ్ భయ్య నా గురించి ఏం చెప్పకండి భయ్య, ఎందుకు వద్దు అని అంటాడు. కానీ వీ హ్యావ్ టు టెల్. ఓకే, రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ అండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సినిమా తీసాము అనే టైప్లో ఉండదండి. ట్రస్ట్ మీ, తర్వాత వచ్చే సినిమాలన్నీ రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ చేయబోయే సినిమాలు
చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే దే ఆర్ వెరీ విజనరీ ప్రొడ్యూసర్స్ అండి. దే టేక్ కేర్ అ లాట్ అబౌట్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్. చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడు ఎక్కినా ఒకటే, వాళ్ళు ఫుడ్ పెడతారు, వాళ్ళు ఏదో మమ్మల్ని బాగా చూసుకుంటారు, ఇదే చెప్పాల్సి వస్తుంది. ఇది కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్కి ఇట్సెల్ఫ్ చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. సో మీరు తొందరలో చూడబోతారండి, మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అండ్ సుభాష్ చంద్ర, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ గివెన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఆయన గురించి చెప్పాలంటే 100 షార్ట్ ఫిల్మ్లు అది ఇది అని కాకుండా ద వే హీ హ్యాండిల్స్ ఎవ్రీ వన్ ఆన్ ద సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన ప్రతి ఒక్కరిని సొంత మనిషిలా చూసుకొని సెట్లోకి వచ్చిన తర్వాత అందరినీ బాగా ఆప్యాయంగా పలకరించి, మరి బహుశా రేలంగోళ్ళు అవడం వల్ల మరి ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి అందరినీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కగా అందరినీ బాగా చూసుకొని, వీళ్ళు పెద్ద చిన్న అని కాకుండా ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే రాశారు ఆయన. ఈ హీరో అని కానీ, లేకపోతే ఇదని కానీ అదని కానీ లేకుండా, డిఫరెన్షియేషన్ ఏం లేకుండా చాలా నీట్గా రాసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎప్పుడు మా స్టేజ్ ఎక్కినప్పుడు మా కసిరెడ్డి గురించి, మా సుదర్శన్ గురించి, రోహిత్ గురించి మాడతాం. ఈరోజు ఐ హావ్ టు టాక్ అబౌట్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ మూవీ. మా డిఓపి సంతోష్ భయ్య కానీ, లేకపోతే శ్రీ, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రవల్య గారు, లక్ష్మి, అండ్ కో డైరెక్టర్ సురేష్, చైతన్య, చిరు, ఎవ్రీవన్ ఎవరైతే, సచ్ అ పాజిటివ్ పర్సన్ అండి. ఎక్కడ ఇంత నెగిటివిటీ కూడా చూపించడు తన దగ్గరికి వెళ్తేనే ఒక పాజిటివ్ ఓరా జనరేట్ అవుతుంది, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే మాటల్లో కానీ తన చేతల్లో కానీ వెరీ నైస్. మన ఏదో షూటింగ్ అయిపోయిన తర్వాత వేరే డేట్లు అడ్జస్ట్ అవ్వకో, లేకపోతే అటు ఇటు జరిగో కొంచెం డల్గా ఉంటే, ఏంట్రా ఇలా డల్గా ఉంది సుమంత్, నేను ఈరోజు సాయంత్రం రాలేను, నేను కొంచెం నాకు ఎందుకో కొంచెం, నువ్వు రానా నువ్వు రూమ్కి రా, చల్లగా బిర్యానీ తింటూ మాడుకుందాం, నువ్వు రా, అవి డేట్లు ఏముందా, నా సురేష్ చూసుకుంటాడు, ఏం కాదు, నువ్వు రా, నువ్వు వచ్చేసి చెప్తా. సో ఇలా ఉంటుంది సుమంత్తో. సో సుమంత్, నువ్వు ఎప్పుడు అలాగే ఉండు, అలాగే ఉంటావనే నమ్మకం నాకుంది. అండ్ నిధి, యు ఆర్ ఫంటాబ్యులస్ ఇన్ ద మూవీ. షీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండి. భాష రాకపోయినప్పటికీ చాలా ప్రయత్నించి నేర్చుకొని తన డైలాగులన్నీ చాలా బాగా చెప్పింది. నెక్స్ట్ రీను గురించి మాట్లాడితే, ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. రీనుతో ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్, నేను ఏం మాట్లాడలే. రీనుతో మాట్లాడిన మాటలు ఏమైనా ఉంటే డైలాగులే. ఎందుకంటే ఆ పిల్ల ఏదైనా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఇంతే, ఈ ఎక్స్ప్రెషన్ ఒకటే ఉంటుంది. యాక్షన్ అన్న తర్వాత విజృంభించేస్తుంది. ఒకరోజు నాకు తనకు షార్ట్ అవుతున్నప్పుడు ఇంత డైలాగ్ ఇచ్చాడు ఈయన, ఇంత డైలాగ్ రాసి ఇచ్చాడు. ఫట్టా 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 చెప్పి వెళ్ళిపోయింది. నేను అలా చూస్తుంటే, బాగుంది తేకండి, అలా చూస్తారంటే సరే అని చెప్పి మళ్ళీ రెడీ అయితే సెకండ్ టేక్లో కూడా సేమ్ థింగ్, అదే రిపీటు, అదే గ్రామరు, అదే పాజు, ఎవ్రీథింగ్. సో ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ దే హ్యావ్ సపోర్టెడ్ అస్. అలాగే పెద్ద ఆర్టిస్ట్ని తీసుకోండి, మన జగపతి బాబు సార్ కానీ, లయా మ్యామ్ కానీ, దే హ్యావ్ కంఫర్టెడ్ అస్ ఇన్ సచ్ వే దట్ వీ ఫెల్ట్ వెరీ ఫ్రీ. మా అందరికీ ఒక మంచి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. మేమందరం అంత ఫ్రీగా నటించాం, అందరం సెట్లో అంత బాగా కలిసిపోయామంటే నిజం చెప్పాలంటే కారణం వాళ్ళేనండి. Having them in our movie is a blessing, is what I can say. Next, I would like to talk about my wife, the executive producer of this movie. She has done a great work for this movie, and she has been very cooperative to the director and the producers as well. I think this is a very good milestone for her, and thank you so much, Subhash garu and Abhinav Bhaiya, for giving her an opportunity as well. And thank you so much for giving me an opportunity as well. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే మరణించండి, కానీ దయచేసి మే 8న మాత్రం మీరు అందరూ వచ్చి సినిమాని చూడండి, చల్లగా కూల్ బ్రీజ్ని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుమక్క. థ్యాంక్ యూ. అందరి గురించి ఇంత బాగా చెప్పారు, కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎలా చేశారో చెప్పలేదండి సినిమా. లాస్ట్లో చెప్పింది ఆవిడ గురించి చెప్పేశారండి, గట్టిగానే చెప్పారు కదా. అయితే ఇంకొకరి గురించి చెప్పాలి. మా రోహిత్, మేము ఎప్పుడు మాకు షార్ట్ గ్యాప్ దొరికినా మేము అప్పుడప్పుడు క్యారవాన్కి వెళ్ళో లేకపోతే పక్కన కూర్చొని ఏదో చేసేవాళ్ళం కానీ రోహిత్కి ఎప్పుడు ఇది లేదు. హీ వాజ్ వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. పాపం తన రోల్ ఉన్నప్పటికీ కట్ అన్న తర్వాత వెంటనే హీ యూస్ టు గో అండ్ వర్క్ ఫర్ ద డైరెక్షన్ టీమ్. ఈయనే కాదు, అసలు
నిజంగా చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్ అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవరిని చూసినా నాకు భయం వేసేది ఫస్ట్. జగపతి బాబు గారిని, లయ గారిని కానీ, మన రాజీవ్ సార్ని కానీ, లేకపోతే ఏమంటారో ఏమో మనకు తెలియదు, బట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక కంఫర్ట్ జోన్ని మేమందరం అమల్చుకొని అసలు వీ హ్యావ్ డన్ ఒక సెలబ్రేషన్లో జరిగింది సినిమా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాఘవ. ముందు 2 ఈవెంట్లే కొంచెం బెటర్ అండి. ఆయనకి ఒక 5 నిమిషాలు మైక్ ఇచ్చి వదిలేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన చేతిలో పెట్టేసి వదిలేశారు. ఫోన్లే నీ వల్ల అన్నారు, నా వల్ల ఏమో అనుకున్నాను. అదే ఇప్పుడు మీరు అయ్యారు, ఇద్దరు కలిపి ఎక్కడ ర్యాగింగ్ చేస్తారేమో మాకు భయంగా ఉందండి. లేదు, మాకు మాట్లాడడానికి భయం. ఇవాళ కాంట్రాక్ట్ లేదు. ఫుల్ ఫ్రీడమ్ ఉంది, మాట్లాడు. అదే ముందు 2 ఈవెంట్లోని ఎక్కినప్పుడల్లా ఎవడో ఎక్కేస్తున్నాడు, మైక్ ఇచ్చుకొని మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నారు. నేను చెప్పేవాడిని, నేను యాక్టర్నండి, సినిమాలో పనిచేసేవాడిని అంటే ఎత్తుక్కునేవాళ్ళు పక్కన పోస్టర్లో ఎక్కడ ఉన్నాడు వీడు అని. నెక్కరేసుకున్నది నేనేం చెప్పేవాడిని అండి. అది బేసికల్లీ అలా చెప్పుకోవడం అనేది బ్లెస్సింగ్ అండి. అలాంటి క్యారెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉంది. బేసికల్లీ జగపతి బాబు గారు కూడా పెద్ద టైంలోని ఆ గెటప్ వేసుకొని బయటకు వెళ్తే ఎవరు గుర్తుపట్టలేదంట. సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు మేషారు, అదే సుభాష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మా టీం గురించి చెప్పాలి అంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ అండి. గత 16-17 ఏళ్ళ నుంచి ఆయనే అధినేత, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నారు. ఆయన, నేను, వంశీ గారు, దినేష్ గారు, సాయిరాము, సంతోష్ భయ్య, ఇంత టీంని 16-17 ఏళ్ళు నడిపించుకొని ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టం అండి. మధ్యలో చాలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి, చాలామంది వేరే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమందిని లాక్కొచ్చారంటే ఇంకా ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో మీకే తెలియాలి. ఆల్మోస్ట్ మా టీం లాంటిదే మన శ్రీ, చిరంజీవి, అనిల్ బ్రో ఒక 10 ఏళ్ళ నుంచి కలిసి నడుస్తున్నామండి. చాలాసార్లు చాలా గొడవలు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఎవ్వరూ విడిపోకుండా ఇక్కడ దాకా వచ్చామంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మా ప్రోడక్ట్ ఎంత బాగా వచ్చి ఉంటుందో. థ్యాంక్ యూ మేషారు, మీ వల్లే ఇక్కడ దాకా 16 ఏళ్ళ క్రితం అక్కడ మొదలెట్టాం, తర్వాత ఇక్కడ దాకా వచ్చింది కేవలం మీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించి చెప్పాలంటే మనకి చాలాసార్లు సినిమా చూస్తామండి, అంటే కొన్ని హైలు ఉంటాయి, కొన్ని లోలు ఉంటాయి. అంటే ఈ సీన్ ఎదిరిపోయిందిరా, ఈ క్యారెక్టర్ ఎదిరిపోయిందిరా, అది ఇది ఉంటుంది. కొన్ని సినిమాలు ఉంటాయండి, గోదావరి లాంటి సినిమాలు, ఆనంద్ లాంటి సినిమాలు. ఈ సినిమాలో ఏది హై ఏది లో అనేది మీరు చెప్పలేరు. మీరు ఒకసారి మొదలెట్టారు అంటే సినిమా అయిపోద్ది, ఇంకా ఫోను చూసుకోరు, ఏమీ చేసుకోరు. మా సినిమా అలాంటి సినిమా అండి. సమ్మర్లో మీ అందరికీ చేయడానికి వస్తుంది. ఇంకా మా బ్యాచ్ ఉంది, మా వండర్ఫుల్ బాయ్స్. సినిమాకి రాకముందు బావ అక్కడే తెలుసు నాకు, రాఘవ అన్న, సుదర్శన్ అన్న జస్ట్ పరిచయం, కసిరెడ్డి అన్న అసలు జీరో. వచ్చినప్పుడు ఎక్కడ ర్యాగింగ్ చేస్తారేమో అని భయం వేసింది. దేవుడి దయ వల్ల మా సుభాష్ గారు ఉండడం వల్ల నన్ను వదిలేసి మొత్తం ఆయన్నే ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఇందుకు కూడా థ్యాంక్ యూ మేస్టర్. మన హీరో గురించి చెప్పాలంటే ఫుల్ తెలంగాణ, నోరిపితే నిద్రలో లేపినా ఎక్కడ లేపినా తెలంగాణ యాసే వస్తుంది. బేసికల్లీ అలాంటోడు నాకు తెలిసి ఆంధ్రాకి ఒక 6 times వచ్చాను అన్న గడ్డలు, 6 times 5 times ఎప్పుడో ఒక 5 సార్లు వచ్చాడు. ప్రభాస్ అన్న ఫ్యాన్ తప్ప ఇంకా తెలుగుకి ఏమాత్రం కనెక్షన్ లేని మనోడు గోదావరి యాస ఎలా చెప్తాడు అనుకున్నాను. మన విజయ్ చెప్పేవాడు, అంతా బాగానే నడిచేది. ఒకరోజు ఏమైందంటే యాస చెప్తున్నాడు, చిన్న యాస స్లాంగ్ విజయ్ చెప్పాడు. మీకు ఓకే, అలా చెప్పకపోయినా ఓకే, ఈయన దాన్ని పట్టుకొని 3 గంటలు పట్టుకొని లాగాడు. నేను అదే చెప్తా, నాకు ఆ యాసే కావాలి, ఆ యాసలోనే. ఏంటి మాయా ఆ సీన్ ఉంది కదా, కరెక్ట్గా ఆ సీన్లోనే ఏంటి మంచి ఊపు మీద ఉన్నాం అని. మంచి అనేది గోదావరిలోకి వస్తుందండి. ఏంటి మంచి ఊపు మీద ఉన్నాం, ఆ మంచి రావడం కోసం చాలా 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 డెడికేషన్ చూపించాడు, చాలా కష్టపడ్డాడు. సెట్లో ఉన్నాడంటే ఓన్లీ సీనే, ఇంకా వేరే పని లేదు. అండ్ మాకు జనరల్గా హీరోయిన్స్ వల్ల చాలా డిలే అవుతుంటుందండి డైలాగ్స్ చెప్తున్నప్పుడు. నిధి వల్ల ఒక్క డిలే కూడా వచ్చినట్టు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంత పాటు మానిటర్ పక్కనే ఉండేవాడిని. థ్యాంక్ యూ నిధి, చాలా టైం సేవ్ చేసినందుకు. అండ్ ముందు చిన్న చిన్న సినిమాలు కొన్ని చేశానండి. చేసినప్పుడు ఒక ఫలానా అమౌంట్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకుందాం, 10,000 మాట్లాడతారు. మాడేసాము, ఆ రోజు ఎవరు వదిలేసేయండి, నెల పోయాక ఎవరు అది కూడా వదిలేసేయండి, 2 నెలలు పోయాక మళ్ళీ ఫోన్ చేస్తాం అంటే కస్టమర్ కేర్ వాళ్ళు కూడా వాళ్ళకి అంత అన్నిసార్లు చేయరు. మేము అలా ఫోన్లు చేస్తూనే ఉంటాం. ఆ 10,000 కాస్త మీకు 5,000 మాట్లాడాం కదండి అంటారు.
సరే 5,000 ఇచ్చేయండి అంటాం, దానికి ఇంకో నెల అలా 2,500 అవుద్ది, చివరికి 500 ఇస్తారు. మన వాళ్ళు నాకు మాట్లాడింది మన ప్రొడక్షన్ హౌస్ ఇప్పటిదాకా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇచ్చేసారండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం ఇచ్చేసారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నాకు మొత్తం వెనకుండి చూసుకున్న మధు గారికి, అదే ఎప్పుడు అడిగితే అప్పుడు ఏది అడిగితే అది మొత్తం ఇచ్చిన మధు గారికి థ్యాంక్స్ అండి. చివరికి మన ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా వచ్చిన మన జీవన్ అన్న కూడా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. సుమా గారు అంటున్నారు ఇంకొక పేజీ చెప్తే బయోపిక్ రా. మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలండి. జీవనన్న కొంచెం ఓకే ఓకే కృష్ణపట్నం గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఓకే, ట్రైలర్ చూశారు కదా అందరూ. సో ట్రైలర్ అయితే నాకు పెళ్లి రోజు భోజనాల్లాగా ఉందండి, అంత బాగున్నాయి. సో సినిమా అయితే సోమవారం రోజు భోజనాలు పెడతారు కదా, అలా ఉంటాయి అనిపిస్తుంది. సో గోదావరి గట్టు పైన దాంతో ఆ లైన్ తీసుకుని చాలా సాంగ్స్ వచ్చాయి, హిట్ సాంగ్స్. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా హిట్ సినిమా వస్తుంది. బేసిక్ ఎందుకంటే ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానో, గోవాలో చేసిన సినిమా అయినా సరే కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ గోదావరిలో చేసిన సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, అది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే మా గోదావరికండి కొన్ని పిచ్చులు ఉంటాయన్నమాట. పిచ్చులు అంటే క్రికెట్ పిచ్ కాదు, అంటే ఒకరికి వ్యవసాయం అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఆస్తులు అంటే పిచ్చి ఉంటుంది, కొంతమంది కులం అంటే పిచ్చి ఉంటుంది. కానీ ఈ పిచ్చులు అందరు కలిపి పిచ్చి ఉంటుంది కామన్గా, అదే సినిమా పిచ్చి. సో ఆ సినిమా పిచ్చి ఉన్న ఆ ఏరియాలో చేసాం ఈ సినిమా. సో మెయిన్గా చేసిన జగపతి బాబు గారు చేశారు కాబట్టి, ఆయన చేసిన కబడ్డీ మూవీ ఎంత హిట్ అయిందో సేమ్ అలాగే సేమ్ ఫన్ రైడ్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్గా చెప్పాలంటే మా రెడ్ పప్పెట్ ప్రొడక్షన్ హౌస్, మ్యాన్సన్ హౌస్ అంతా బ్రాండ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లిక్కర్లో కాదు సినిమాల పరంగా. థ్యాంక్ యూ. అదేవిధంగా మా సుమంత్ ఈ మే మంత్ నుంచి బిజీ అయిపోతాడు, నెక్స్ట్ భద్రకాలం నుంచి అసలు ఖాళీ ఉండడు ఖచ్చితంగా. అదేవిధంగా మా హీరోయిన్ నిధి గారు, ఈ సినిమాకి దొరికిన నిధి, మా కుర్రాల గుండెల్లో మీకోసం కట్టుకున్నాం గది. థ్యాంక్ యూ. అదేవిధంగా మా డైరెక్టర్ సుభాష్ గారు ఈ సినిమాతో షబాస్ అనిపించుకుంటారు. సో సుభాష్ చంద్ర లేదండి బాబు. సో అండి డైరెక్టర్ని మించిపోయావు. లేదండి బాబు. సో సుభాష్ చంద్ర మా ముందు పెట్టారు, సారీ అది రెస్పెక్ట్ లేదు అనుకోద్దండి, చిన్న ప్రయాస కోసం. సో సుభాష్ చంద్ర ఓ మంచి సినిమా పెట్టారు మన ముందర. ఈ సినిమా చూసిన తర్వాత ఏమందరా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో అంతా అయిపోయే ముందు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. సో సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, బాగుంటే ఎంకరేజ్ చేద్దాం, వేలెత్తి మాత్రం చూపించడానికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే ఓ సినిమాని వేలెత్తి చూపించే ముందు దాని వెనకాల ఏళ్ళ కష్టం, కోట్ల నష్టం ఉంటుంది. కొంచెం దయచేసి రివ్యూస్ బాగా చెప్పండి, బాగా చెప్తారు కూడా. అదేవిధంగా ఆ రోజు ఈ సినిమాతో పాటు వస్తున్న మన మెగా సతీ లీలావతి, అది కూడా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే సినిమా బాగుంటేనే సినిమా కోసం పనిచేసే వాళ్ళు బాగుంటారు, సినిమా బతికితేనే సినిమా కోసం బతుకుతున్న వాళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి గట్టు పైన మే 8న ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని డౌట్ వద్దు, ఇది అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా. థ్యాంక్ యూ, జై హింద్. అశోక్. ఇది కాకుండా నాకేంట్లే, ఊహ తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్న అందరికి ఇష్టం, కానీ ఈరోజు నాకు సుమా గారు అంటే చాలా గౌరవం వచ్చింది. ఎంతసేపు అసలు స్టేజ్ మీద ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళేమో ఉండమంటున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు చాలా గౌరవం వచ్చింది నాకు మీరంటే. అర్థం చేసుకున్నావా? ఇక మనకి మన శేఖర్ గారు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇందాక. శేఖర్ గారు ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావాలి, వంశీ శేఖర్ గారు ఇద్దరు. తెర వెనకే కాదు తెర ముందు కూడా మీరు ఉండాలి, మీరేంటో బయట ఉంటున్నారు. కార్ నెంబర్ 340 కార్లు ఇంకా తీయలేదా మీరు? ఒక పని చేయండి, వాళ్ళే తిప్పుకొని వెళ్ళిపోమనండి. ఎంతమంది పెట్టారంటే కాన్ఫిడెంట్గా అదే పార్కింగ్ అయి ఉంటుంది. సరే మాట్లాడి. ఇక్కడికి వచ్చిన సినిమా లవర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోదావరి గట్టు పైన ఫైనల్గా 8th రిలీజ్ అవుతుంది, రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పుడు దాకా సినిమా గురించి మేము రకరకాల ప్రమోషన్స్ అవి ఇవి చేసాం. మెయిన్ సినిమా ఎలా ఉందో చెప్పడానికంటే కూడా 8th రిలీజ్ అవుతుందని మీకు తెలియజేయడానికి చాలా ప్రయోగాలు చేసాం.
సుమంత్ ప్రభాస్ తెలుసుగా మనోడి ఇంక ఐడియాలు రకరకాలుగా చేశాడు. ఈ సినిమాలో అంటే మేము థ్యాంక్స్లు అందరూ లాస్ట్ అన్ని ఈవెంట్స్లో చెప్పేసుకున్నాం. మా టీం గురించి, డైరెక్టర్ గురించి, మన ఎడిటర్ గురించి, నాగవంశీ గారి గురించి, అందరి గురించి. ముఖ్యంగా మా అందరికీ హార్ట్ఫుల్గా అనిపించింది ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు. ఈ సినిమా ఓకే చేసినప్పటి నుంచి కూడా మామూలుగా ఈ డైరెక్టర్, ఈ హీరో అన్నాక ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతారు, ఖచ్చితంగా బడ్జెట్ లెక్కలు వేస్తారు, వేయాలి కూడా. కానీ నాకు తెలిసి అభినవ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుకి బడ్జెట్ సంగతి ఆలోచించలేదు. సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. డైరెక్టర్ పేపర్ మీద ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్ సెట్లో ఉన్నారు, అంత బాగా చూసుకున్నారు. మాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి, చాలా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమా మంచి హిట్, రెడ్ పపెట్కి చాలా మంచి పేరు రావాలి, ఇండస్ట్రీలో నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా గోదావరి గట్టుపైన సినిమా మీకు చూసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాలు అలా మీతో ఉండిపోతుంది. పైరసీ ప్రింట్ కాదు, దీంట్లో ఉన్న ఎమోషన్స్, కామెడీ అన్నీ కూడా మీతోనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఏం మాట్లాడాలి తెలియదు, బట్ మాట్లాడతా. ఫస్ట్ సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత బాధ్యత ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సినిమా అలాంటిదే. ఎందుకంటే గోదావరి గట్టుపైన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ విన్నప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సుదర్శన్ క్యారెక్టర్ అడిగాను, ఇవ్వనన్నారు డైరెక్టర్ గారు. బట్ ఓకే, చేస్తానండి, నేను ఇది కూడా చేస్తానని. నాకు ఇందులో ఓ వైఫ్ ఉంటుంది, పెళ్ళం బాధితుడి కింద చేశాను. పెళ్ళాల బాధితుడు కానీ పెళ్ళం బాధితుడు. సో మొదటి సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్. అభినవ్ గారు మీరేం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మంచి సినిమా తీశారు మీరు, మంచి సినిమా డైరెక్టర్ మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఇది సుమంత్ 100 కథలని 100నా 300 ఎన్నో కానీ, బట్ చాలా కథలు విన్న తర్వాత ఓకే చేసాడంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఉన్నవాడు సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో చూసుకుంటాడు, అంతే కదా. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే గోదావరి సైడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది కథల్లో, చాలా కొత్తగా ఉంటుంది. చెప్పిన కథలనే మళ్ళీ కొత్తగా చాలా కొత్తగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే రోజు మన లైఫ్లో జరిగే కథలనే చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా కూడా అలాంటిదే, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సుమంత్ ఆల్ ద బెస్ట్, నిధి ఆల్ ద బెస్ట్, సుదర్శన్ అన్న మెయిన్లీ నీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ సుమక్క గురించి చెప్పాలి. సుమక్క యాంకరింగ్కి వచ్చారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, అందులో ఏ డౌటు లేదు. ఈ సినిమా కూడా హిట్ అయ్యి మళ్ళీ సుమక్కనే సక్సెస్ మీట్కి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వేయండి, అన్నీ నా నెత్తి మీద వేయండి. లేదక్క నువ్వు ప్రొడక్షన్. వెల్కమ్ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా ప్రెసెంట్ మీడియా అందరికీ. మీరు లేకపోతే సినిమా ప్రమోషన్స్ ఇంత మంచిగా జరిగేవి కాదు. ముందు నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ మీడియా, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. సమైక్య నాకు చాలా చాలా స్పెషల్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ఫిలిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. దీంట్లోనే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చారు మా సుభాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సమైక్య వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల. అండ్ ముందుగా నేను చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్తో వర్క్ చేశాను ఈ సినిమాలో భాగంగా. జగపతి బాబు గారు ఆయన వర్సటాలిటీ చిన్నప్పటి నుంచి చూస్తూ హీరోగా, విలన్గా, ఫాదర్గా అన్నిటిగా చేశారు ఆయన. అలాగే అన్ని రకాల పాత్రలు చేయాలి అని ఎప్పటి నుంచో ఇన్స్పైర్ అవుతున్న నాకు ఆయనను అలా డైరెక్ట్గా చూస్తూ ఆయనతో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే లైలా మ్యామ్, ఆవిడ ఆన్ స్క్రీన్ ఎంత స్వీట్గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్లో అంతే స్వీట్గా మాట్లాడతారు, అంతే స్వీట్గా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మ్యామ్ మీతో మాట్లాడితే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ కనకాల గారు, నేను ఆయనతో ఇంకొక ఫిలిం కూడా చేస్తున్నాను. బట్ అప్పుడే ఫస్ట్ నేను కలవడం ఆయన్ని. ఫస్ట్ చూడగానే భయం వేసింది, అంతే ఇంత పెద్ద యాక్టర్ ఇప్పుడు ఈయన ముందు మేము యాక్ట్ చేయాలని. బట్ ఎంత అప్పుడే ఒక బాధ, కోపం ఇవన్నీ నా మారుస్తుంటే ఇలా చూస్తూ ఉండిపోయాను. చాలా నేర్చుకోవాలి ఆయన నుంచి. ఓకే, థ్యాంక్ యూ.
మంచిగా చెప్తాను మ్యామ్, చాలా ఇన్స్పైర్ అవుతాను ఆయన నుంచి. సో నేను కూడా ఇన్స్పైర్ అవుతానమ్మా. థ్యాంక్ యూ. అండ్ అలాగే దేవి ప్రసాద్ గారు, ఆయనతో కూర్చుంటే ఒక 10 బుక్స్ చదివినంత అనుభవం వచ్చేస్తుంది. ఎన్సైక్లోపీడియా ఆయన. అండ్ ఆయనకి కూతురుగా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే శ్రీవాణి గారు చాలా మంచి యాక్టర్. అండ్ మా ఆస్కార్ గ్యాంగ్కి వచ్చేస్తే ముందు సుదర్శన్ గారు. సుదర్శన్ గారిలో ఎస్ స్టాండ్స్ ఫర్ స్పాంటినిటీ. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఎక్కడైనా లాఫింగ్ బుద్ధని చూసైనా కూడా మనం నవ్వుతామో లేదో తెలియదు, కానీ సుదర్శన్ గారితో కూర్చుంటే 10 నిమిషాల్లో నవ్వేస్తాము. అంత హ్యూమరస్ పర్సన్ ఆయన. అలాగే కసిరెడ్డి గారిని మీరు ఏ టైమ్ ఆఫ్ ద డేలో చూడండి, ఆయన నవ్వుతూనే ఉంటారు. పొద్దున 6 o'clock షాట్ అయినా నవ్వుతూనే ఉంటారు, రాత్రి 2 o'clock అయినా నవ్వుతూనే ఉంటారు. హాయ్ అమ్మా, ఇలానే ఉంటుంది ఆయన ఫేస్. అసలు నేర్చుకోవాలి అంతా. అండ్ రాఘవన్న, నేను సెట్ మొత్తంలో అన్నా అని పిలిచేది మీ ఒక్కరిని. థ్యాంక్ యూ సో మచ్. నాకు సొంత బ్రదర్స్ ఎవరు లేరు, మిమ్మల్ని చూసినప్పుడల్లా మరి మిగతా వాళ్ళందరినీ? గారు, మీరు, అండి, అలాగే అండ్ మా రోహిత్ గారు. ఆయన ఫస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నాను, ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. తర్వాత ఆయన జువెల్ పట్టుకొని తిరుగుతుంటే నాకు ఆయనకి కాంబినేషన్ లేదు, సో నాకు తెలీదు. ఆయనని చూడగానే మీరు యాక్ట్ కూడా చేస్తున్నారు, అసలు మీకు గ్యాప్ ఉంటుందా, ఇలా ఫీల్ అయ్యాను నేను. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఆయన క్యారెక్టర్ని. అండ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు, అందరి గురించి మాట్లాడలేకపోవచ్చు. మా రీను ఈ సినిమాలో మహాలక్ష్మి. సో ఆన్ స్క్రీన్ తను మహాలక్ష్మిలో ఉంటే ఆఫ్ స్క్రీన్ నేను ఉంటాను. అలాగే మాట్లాడేవారు కూడా సెట్లో. తను అప్పటిదాకా చాలా కామ్గా ఉంటుంది, వాయిస్ మారిపోతుంది, యాక్షన్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి యాక్షన్ చెప్పగానే. అండ్ యూఆర్ అన్ అమేజింగ్ యాక్టర్ రీను. అండ్ మా నిధి ప్రదీప్, ఆన్ స్క్రీన్ నేను తనకు చాలా మంచి ఫ్రెండ్, ఆఫ్ స్క్రీన్ ఇంకా ఇంకా మంచి ఫ్రెండ్. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ నిధి. యువర్ డెడికేషన్, యువర్ పేషెన్స్, ఎవ్రీథింగ్ అమేజెస్ మీ. ఇవాళ నేను తనని కలిశాను అంటే గుర్తుపెట్టుకొని నేను ఇంటికి వెళ్ళానా లేదా అని తను మెసేజ్ చేసి అడుగుతుంది. అంతలాగా ఎవరు కేర్ చేయరు, బట్ షీ డస్. అండ్ తను డైలాగ్స్ ప్రతి ఒక్కటి రాత్రి పగలు అనకుండా కూర్చొని నేర్చుకుంది. యూ లవ్ హర్ క్యారెక్టర్. ఐఎమ్ విషింగ్ యూ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఆఫ్టర్ దిస్ నిధి. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఫర్ అదర్ ఫిలిమ్స్ యాజ్ వెల్. అండ్ మా హీరో సుమన్ ప్రభాస్, ఎప్పుడు వచ్చినా ఏమచ్చా ఎట్లన్నావు, బాగున్నావా, ఇలానే వస్తాడు ఆయన. పాజిటివిటీకి పెట్టింది పేరు. ఎప్పుడు చుట్టూ ఒక 4-5 ఉంటారు, అందరితోటి నవ్వుతూ ఉంటాడు. మనకు తెలియని చాలా విషయాలు నేర్పిస్తారు ఆయన. మామూలుగా కూర్చున్నప్పుడు ఓకే హీరో తను ఇలా ఉంటున్నారు, డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఇదే కనిపిస్తుంది. బట్ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన ఏమైనా అనుకుంటే జరిగిపోతుంది, నిజంగా ఇలా ఇది జరగాలి అనుకుంటే జరిగిపోతుంది. మొన్న కూడా మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ పెడితే వేడిగా ఉంటుంది కానీ చూడమా చల్లనే ఉంటుంది అన్నారు. నిజంగానే వచ్చిన దగ్గర నుంచి గాలేస్తుంది, అంత పాజిటివ్. అండ్ నేను అసలు చెప్పలేను ఆయన గురించి. తనకి చెల్లిగా చేయడం ఇట్స్ అన్ ఆనర్. అండ్ సమైక్య స్క్రీన్ మీద అంత బాగా కనిపించడానికి మా సంతోష్ గారు, శ్రీ గారు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివాని, వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ అండ్ లాస్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్. బ్యూటిఫుల్ అని చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగవంశీ గారు, మీ పాటలు, ఆ బీజం అయితే నా ఫోన్ రింగ్ టోన్ అయిపోతుంది, అంత బాగున్నాయి. అలాగే మేము విజయ్ మాస్టర్, డాన్స్ రాని వాళ్ళకు కూడా డాన్స్ నేర్పించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ పక్కన పెడితే మా ఇంకా అవన్నీ పక్కన పెడదాం. అయ్యో లేదండి, కంప్లీట్ చేసేస్తాను. అయిపోయాక తినొచ్చా? అలాగే మాట్లాడండి, ఉండు. మా అభినవ్ గారు అంటే ఫుడ్ చూడగానే ఆయన గుర్తొచ్చారు. ఆన్ సెట్, ఆఫ్ సెట్, కూలెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అలాగే కార్తిక్ గారు, రెడ్ పపెట్ ప్రొడక్షన్స్, ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలి, వాటన్నిటిలో కూడా నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ సినిమా అంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగుండబోతుంది. అలాగే ఏషియన్ సినిమాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ అస్. అండ్ మా డైరెక్టర్ గారు సుభాష్ చంద్ర గారు, నేను ఎవరికి ఇలా సుభాష్ చంద్ర గారితో సినిమా చేస్తున్నానండి అనగానే ఎంఆర్ ప్రొడక్షన్స్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు ఆయనగా అని చెప్తారు. సో మీరు అందరికీ తెలుసు, పేరుకే మీ ఫస్ట్ ఫీచర్ ఫిలిం, బట్ చాలా మందికి మీరు అంటే ఇష్టం, గౌరవం. అండ్ డే 1 నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన నాతో ఎంత స్వీట్గా మాట్లాడారో, లాస్ట్ డే వరకు నాతో అంతే పేషెంట్గా ఉన్నారు. లాస్య గారు మీరు ఇలానే అడ్రస్ చేస్తారు, మీరు నన్ను పిలవచ్చండి లాస్య నువ్వు అని చెప్పండి అంటే, లేదండి మీరు వచ్చారా, మీరు చేశారా, ఇలా చాలా చక్కగా మాట్లాడతారు. మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్ ఆన్ అండ్ ఆఫ్ సెట్స్ అండ్ ఫర్ సమైక్య యాజ్ వెల్. మంచి గోదావరి జిల్లాలో ఒక కోకోనట్ ట్రీస్ ఉండి కొబ్బరి పొలంలో మన వాళ్ళతో కూర్చొని హ్యాపీగా తింటూ మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా ఉండబోతుంది మా గోదావరి గట్టు పైన. May 8 ఐఎమ్ వెయిటింగ్. మీలాగే నేను కూడా సమైక్యాని నేను చూసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ everyone for giving me this opportunity and a special mention to my family for encouraging me through all this. అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను మూవీస్ ఇప్పుడు యాక్టింగ్తో పాటు ఐ స్టార్టెడ్ యాజ్ అన్ యాంకర్. ఎన్నోసార్లు నేను మిమ్మల్ని అభిమానిగా కలవడం జరిగింది. ఐఎమ్ ప్రెటీ షూర్ మీకు గుర్తుండుండను. కానీ ఇవాళ సుమ గారి నోటి నుంచి శ్రీలాస్యం ఆన్ ద స్టేజ్ అంటే ఐ కాన్ టెల్, నేను ఏడుపు ఒకటి తక్కువ. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్ ఇలా టు బీ ఆన్ ద సేమ్ స్టేజ్ యాజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన దానికైనా ఒక స్వీట్ తీసుకో. దీనికి ఒక ఇమోషనల్ మ్యూజిక్ వేసి రేపు రీల్ కట్ చేయరా? థ్యాంక్ యూ అమ్మా, మీరు నా ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ముందే తెలుసుంటే ఈ అమ్మాయిని వాళ్ళ ఈవెంట్కి కోఫౌండర్గా పెట్టేదాన్ని కదా. చూడు అసలు మొత్తం నువ్వు ఈవెంట్లో మాట్లాడిందంతా కలిపి మాట్లాడేసింది ఒక స్పీచ్లో. థ్యాంక్స్ అమ్మా. టైం తీసుకున్నాను, క్షమించండి. పర్వాలేదమ్మా, నాది కాదులే టైము. నీదా? అభినవ్ గారిది. ఓకే రండి. అభినవ్ రావు గారు, కార్తిక్ గారు, సుదర్శన్ గారు అండ్ సుభాష్ చంద్ర గారు అండ్ కసిరెడ్డి రాజు గారు అండ్ రాఘవ, జీవన్ గారు, అశోక్, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగపతి బాబు గారు, లైలా మేడం ఈజ్ ఏ డైరెక్టర్ సార్, చిన్నప్పటి క్రాష్. యా అవును. సుమన్ ప్రభాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్క్రీన్ ఆన్ మీ గురించి బిగ్ స్క్రీన్. అండ్ నిధి, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాగవంశీ గారు, డిఓపి శ్రీ గారు, సంతోష్ గారు, మీ అందరి సపోర్టు ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది, ఇంత పెద్ద ముగ్గులోకి వచ్చింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో బ్లెస్సెస్ సార్. మీ పిన్నిని చూస్తారు, మీ అన్నయ్యని చూస్తారు, మీ తమ్ముడిని చూస్తారు. టోటల్గా మీ ఇంటికి సంబంధించిన కథే ఇది. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మాకు ఇందాక ఒక ప్రమోషన్లో ఈ ఏసీ మెషిన్స్ ఇవన్నీ టికెట్ కొనుక్కొని ఎలా వెళ్ళాయో అలాగే మీ అందరూ కూడా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఫోన్ చేస్తున్నారు. అదేంటి మేమేమో రూమ్కి వెళ్ళి తింటున్నావా ఇక్కడ? మా ప్రాణాలు మీ ప్రాణాలకు అడ్డం పెట్టి ఫస్ట్ మేము తిని బిర్యానీ మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ తర్వాత మీకు పెడుతున్నాం. అందరికీ ఇచ్చారు, కనీసం ఒక్క స్వీట్ నాకు ఇచ్చారా? ఇలా రండి, కూర్చోండి. ఇటు రండి, రండి. మీరు డైరెక్ట్ గా ప్లేట్ తీసుకొని కూర్చుని రండి కూర్చోండి. ఏమి ఇష్టమైంది అంటే ఏమీ లేవు ఇక్కడ. అందరికీ నమస్కారం. నా పేరు రీను. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోమ్మా. నా పేరు రీను. నేను ఈ మూవీలో సెకండ్ లీడ్గా చేశాను యాజ్ మహాలక్ష్మి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అంత బాగా ప్రేమించినందుకు రియల్లీ చాలా థ్యాంక్ యూ. నాకు లైఫ్లో ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. అండ్ కమింగ్ టు మన గోదావరి గట్టు పైన మూవీ టీం గురించి మాట్లాడాలి. రియల్లీ నాకు చాలా స్పెషల్, చాలా మంచి టీమ్. వర్కింగ్ విత్ దెమ్ వాజ్ రియల్లీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ దెమ్. ముందు సుమంత్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు తెలిసిందే మన మాయ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది, బట్ సుమంత్ ఆఫ్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తారు. ఒకసారి నేను మూడిగా ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఒకసారి రింగ్ ఇవ్వవా రీను అన్నారు. ఇచ్చాను. ఇచ్చి సంథింగ్ అలా చేతులతో ఇలా చేశారు. నా రింగ్ తన షర్ట్ పాకెట్లో ఉంది. ఇలాగే కాదు, ఇంకా చాలా కాయిన్స్తో వాటితో చాలా బాగా చేశారు. అండ్ నేను ఒక 2-3 మినిట్స్లోనే ఎందుకు బాధపడుతున్నానో కూడా మర్చిపోయాను. అలా రియలీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడకుండా చూసుకోవడం కూడా రియల్ హీరో థింగ్ కదా. థ్యాంక్ యూ సుమంత్. అండ్ నిధి గురించి మాట్లాడాలి. నార్మల్గా బయట వింటుంటాం లీడ్ యాక్టర్స్ చాలా షో ఆఫ్ చేస్తూ ఉంటారు, జలస్ ఉంటారు, యాటిట్యూడ్ ఉంటారు అని. కానీ తను అలా కాదు. సో ఫ్రెండ్లీ,
చాలా బాగా మాట్లాడేది. అండ్ సెట్స్లో తను డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎవ్వరు కూడా అనుకోరు తను మన తెలుగు అమ్మాయి కాదని, అంత పర్ఫెక్ట్గా చెప్పేది. రియలీ గ్రేట్ థింగ్ ఇది. అండ్ మన ఆస్కార్ గ్యాంగ్ గురించి, సెట్లో ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు అండ్ నవ్విస్తూ ఉంటారు కూడా. మీకు స్క్రీన్ మీద కూడా చాలా నవ్వుకుంటారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు, వాళ్ళు కూడా ఏడుస్తారు. అండ్ నెక్స్ట్ జేపీ సార్ గురించి చెప్పాలి. వర్కింగ్ విత్ జేపీ సార్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను శ్రీహర్షిని కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి రచయిత మూవీ ఆడియో లాంచ్కి వచ్చారు. చాలామంది సార్తో పిక్స్ దిగారు. నేను కూడా దిగుదాం అనుకున్నాను, బట్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అలా దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. బట్ టుడే కట్ చేస్తే నేను సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఇట్స్ రియల్లీ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. అండ్ మన లైలా మ్యామ్ గురించి మాట్లాడాలి. సెట్లో చూస్తుంటే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుందంటే, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు, చూడగానే పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే అనిపిస్తుంది కూడా మనం కూడా ఇలా ఉండాలి కదా అని. ఐ లెర్న్ దట్ థింగ్ ఫ్రమ్ యూ మ్యామ్. రియలీ సో క్యూట్. అండ్ మన రాజీవ్ సార్ గురించి మాట్లాడాలి. పర్లేదులేమ్మా, నేను చెప్పేస్తాను. మ్యామ్ వాతావరణ శాఖ ఇప్పుడే అందిన వార్త, నిన్న కూడా ఇదే టైంకి పడిందంట, అందుకని జస్ట్ బీయింగ్ కాషియస్. మాట్లాడచ్చు ఇంకెంతమంది ఉన్నారు లిస్టులో? మ్యామ్. టకటక చెప్పి పర్లేదు. రాజేష్ సార్ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నేను మాట్లాడి అయిపోయిన తర్వాత నన్ను ఆపారు. ఏంటి నీకు సుదర్శన్ గారు రాఘవ కసిరెడ్డి అన్నానా అని అడిగారు. సార్ మీకోసం సుదర్శన్ గారు కూడా అన్నానే. సో సుదర్శన్ అన్న ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క అన్నని చేర్చుకుంటూ వెళ్తుంటే సక్సెస్ మీట్ కల్లా నెక్స్ట్ ఎవరు అవుతారా అని. నిజంగా వర్షం పడేటట్టుంది, ఆపించండి. దేవి ప్రసాద్ గారు మనకు సినిమాలో ఎంత పాజిటివ్గా అనిపిస్తారో అంతే పాజిటివ్గా పలకరిస్తారు. ఇంతమంది పాజిటివ్ వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. 100%. ఫస్ట్ ఏమై చేద్దాం, స్వీట్ తినిపిద్దాం. స్వీట్గా మాట్లాడుతుంది కదా. వద్దు అని వద్దన్నయ్యా అను. వద్దన్నయ్య. అలాగే అందరు నన్ను, నేను ఒక్కొక్కరు పేరు చెప్తాను. వద్దులే. నెక్స్ట్ మన శ్రీవాణి గారు సెట్స్లో చాలా మాట్లాడుకున్నాం, చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే శ్రీలాస్య ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. తను అన్నట్టే తను రియల్ లైఫ్ మహాలక్ష్మియే, అస్సలు ఆపకుండా మాట్లాడుతుంది. మళ్ళీ నన్ను అడుగుతుంది, ఏంటి నీకేమైంది, మాట్లాడచ్చు కదా అంటుంది. అసలు తను గ్యాప్ ఇస్తే కదా నేను మాట్లాడడానికి. అండ్ వచ్చి మన డిఓపి గారు సంతోష్ గారు, శ్రీ గారు నన్ను చాలా బాగా చూపించారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ. అండ్ మా కో డైరెక్టర్ సురేష్ గారు చాలా కేరింగ్గా మాట్లాడతారు, తల్లి తల్లి అని. చాలా థ్యాంక్ యూ సార్. పాజిటివ్ అనుకుంటా మ్యామ్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ఏడీస్, టెక్నీషియన్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ శివ అండ్ లాస్య అందరూ చాలా మంచి వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరి గురించి నా మర్చిపోతే క్షమించండి. అయ్యో ఎవరు లేరమ్మా. మ్యామ్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, డైరెక్టర్ గారి గురించి అంట సైలెంట్గా ఉండు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. డైరెక్టర్ గారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేనేం చెప్పాలనుకోవట్లేదమ్మా, మాట్లాడు. అంటే మీరు సినిమాలో క్యారెక్టర్ లాగా మాట్లాడిస్తే చాలా బాగుంటుందని మా అందరి అభిప్రాయం. ఓకే. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ చెప్తుంటారు, మీరు మహాలక్ష్మి క్యారెక్టర్కి ప్రాణం పోసారమ్మా అని. బట్ ఇన్ఫ్యాక్ట్ నా యాక్టింగ్ కెరియర్కి మా డైరెక్టర్ గారే ప్రాణం పోసారు. బికాజ్ ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనకు తెలిసిందే, ఒక 2-3 minutes ఆడిషన్లో యాక్టింగ్ చూసి తీసుకోవాలి, నమ్మి తీసుకోవాలి. నన్ను నమ్మి తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే మా డైరెక్టర్ గారి వర్క్ గురించి చెప్పాలి. ఒకసారి షూటింగ్ అప్పుడు డెంగ్యూ వచ్చింది. అది సెలైన్ది కనెక్టర్ పెట్టుకొని కూడా నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చేతులు ఇలా 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 అంటూ.
అంటే ఎలా ఉన్నా కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తారు, ఎవరిని కూడా ఒక మాట కూడా అనరు, చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు ఎలా అంటే సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు మూవీలో రేలంగి మావయ్య టైప్, అందరినీ మంచోళ్ళు అంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్ గారే అందరికంటే చాలా మంచోళ్ళు. అమ్మ మహాలక్ష్మి, నేనే సారీ టు ఇంటరప్ట్, నేనే దగ్గరుండి స్క్రిప్ట్ రాయించారు అనుకుంటారు అందరూ, పక్కన మేడం వెయిట్ చేస్తారు. అయ్యో అసలు అనుకోవట్లేదండి అలా. సో థ్యాంక్ యూ. సో ఇంతమంది మంచోళ్ళు కలిసి ఒక మంచి మూవీ తీశారు, అదే మన గోదావరి గట్టు పైన మూవీ. చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. మే 8 థియేటర్స్లో చూడండి, అందరికీ నచ్చుతుంది. మీరు ప్రతి క్యారెక్టర్ గురించి ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని మరి నవ్వుకుంటారు, అంత బాగుంటుంది. ఎవరి గురించి అయినా మాట్లాడకపోతే క్షమించండి, SWOORY, సారీ. వావ్, మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వచ్చి లాస్ట్ టైం నన్ను డైలాగ్ చెప్తారా అని అడిగారు, నేను ఏదో భయపడి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు చెప్పొచ్చా అని. ఒకసారి ఈయన చెప్తారు, అది మీరు రిపీట్ చేయండి. నా పేరు కనక మహాలక్ష్మి, చెప్పండి ఆ డైలాగ్ చెప్పండి. ఓకే. హాయ్ అండి, నా ఫుల్ పేరు కనక మహాలక్ష్మి, మీరు నన్ను మహాలక్ష్మి అని పిలవచ్చు, మా బావ అయితే ప్రేమగా లక్ష్మి అని పిలుస్తారు. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రీను. ఓకే, అండ్ ఎస్, గ్రూప్ పిక్చర్ తర్వాత లైలా గారు మాట్లాడతారు. సో రిక్వెస్టింగ్ అవర్ ప్రొడ్యూసర్ అభినవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అలాగే పార్ట్నర్ కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, అలాగే మధులిక టు ప్లీజ్ కమ్ ఆన్, అండ్ లెట్స్ హ్యావ్ ఎ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఇది గ్రూప్ పిక్చర్ అవ్వదు, ఒక నియోజకవర్గం పిక్చర్లా ఉంది. దయచేసి కొంచెం దగ్గరగా నిలబడరా. ఫౌండర్ వెళ్ళండి. రాజా, పోతుంది. స్టేజ్ మీద ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే వేలంపాట్లో ఫస్ట్ టికెట్ కొనుక్కోవచ్చు, అంతే కదండి. ఓకే, స్టార్టింగ్ విత్ 116, 117, ఎవరది 117 ఒకటోసారి హైదర్. ఓకే, సో 30,000 పెట్టి కొన్నారు మీరు టికెట్. ఓకే, సో ఇప్పుడు అది ఎలా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు? యా, గూగుల్ పే చేయండి. 955 లేదా ప్రొడ్యూసర్ గారు సినియాతా మనకి तुम्हारे बारे में बोले चौपाकटा बाइस्कोडालो जी. बोले भैया, थोड़ा स्माइल देखा. కొంచెం ఫ్రంట్. हैदर जी कंग्रेचुलेशंस, और थोड़ा हंसो, अच्छा दिख रहे आप, हंसे तो अच्छा दिख रहे आप. అభినవ్ రావు గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. నాకు తెలుగు వచ్చా? हम सोचे आपको तेलुगु नहीं आता. नहीं. అభినవ్ రావు గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. చాలా ఏమంటారు, వితౌట్ ఎనీ సపోర్ట్ హీ హెస్ కమ్ టు దిస్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ వెరీ. अरे इधर आओ भाई, तुम इधर आओ, तुम आ गए 1 मिनट. अरे कहीं कुछ, वो भी सिंगल है? हाँ, अरे उनको 2 एक बच्चा है, क्या है. सो थैंक यू सो मच. थैंक यू so much भैया. Thank you so much Haider ji. But you have parrots. Where do I stand? Anywhere? Yeah. Okay. That's another mark. Good evening, everybody.
Number one person I would like to mention is Subhash Garu, our director, who has brought me back into Telugu cinema. Chala time tarata he is insisted I be part of this film, and I'm so happy that he's insisted. I'm so happy to be a part of this film. Sir, Thank you, madam. No, thank you, madam. Thank you. you're Thank welcome. you. Thank you. Thank you. So everybody in this film has been so sweet, so sweet. Nidhi, the heroine of this film, she's extremely hardworking. She's a very hardworking, very sweet girl. And Nidhi, I wish you lots and lots of films to come. Sumant Prabhas, you are a very, very talented person, not just actor, person. I know how many things you have done. He's very quiet, very, yes, as everyone says, positive person, very sweet, very lovely person. And I know you have a very bright future ahead of you. Every person in this team cannot go without mentioning Santosh Garu, hi, and Shri, and the whole team, everybody in this team. Shiva Costumes has been very hardworking, and he's delivered right through the film. And last but not least, Madhulika has been like the backbone for this film. Thank you, Madhulika, for putting up with everything. The Red Puppet, I wish you all the very best. First film, congratulations. And everyone else in this team, I wish you all the very best. And especially Subhash Garu, I wish you all the very, very best for this film. May 8th in cinemas. Only in cinemas. Watch the film. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు, మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీ ముందు నుంచొని మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇదే టైంలో వీ వర్ షూటింగ్ ఇన్ భీమవరం. అండ్ ఇయర్ బిఫోర్ దట్ నేను వేరే కంట్రీలో ఒక సూపర్ మార్కెట్లో 3 AM షిఫ్ట్కి పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ప్రతిరోజు 3 గంటలకి నిద్ర లేచి పని చేసుకుంటుంటే నాకు ఇష్టమైన పని చేయాలి కదా అని ఐ వాంటెడ్ టు డూ వాట్ ఐ లవ్. సో ఈరోజు 2 years తర్వాత నేను అనుకున్నది సంధించి మీ ముందు ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. వారి డ్రీమ్స్ని పక్కన పెట్టి మరి నా కోసం మళ్ళీ ఇండియాకి వచ్చి they supported me so much and sacrificed a lot on their own to support me. So I'm very, very grateful for that. And Subhash sir, I'll talk about you in the last, sorry. Thank you Red Puppet Productions for giving me this opportunity, for believing in sir's choice. That's why I got to play Maya. Thank you to every single person here who I got to work with. Shiva, thank you for this amazing costume. But today I just wanted to share something working with Leila ma'am, because this is the first time she's here for our event. It was really, really special working with you ma'am, because I got to see another side of Subhash sir. As we all know, he's very, very obsessed with you in a very beautiful way. So usually while explaining a scene, you'll come, you'll explain, and then you'll go, okay fine, let's go for the take, right? But after explaining to Leila ma'am, he'll just talk to her and then he'll be like, madam, okay no madam. But when it's me, you rehearsed, right Nidhi? You finished practicing, right? Don't laugh too much, okay? Just focus on the scene and continue. So there's this obvious differentiation because I'm a newcomer, I understand. But it's okay sir, it's okay. I understand. I'm grateful for the opportunity. And then మన సుమన్ ప్రభాస్ పక్కన డెబ్యూ
చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది బికాజ్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ స్టైల్ ఫ్రమ్ హిమ్. He has like bipolar disorder. I think he has two faces. Whenever he's explaining something very serious, he'll be like, Nidhi, just listen, okay? You have to talk like this in front of people. Only then they will accept you. You understand? Okay? Okay, macha? And then when he's funny, he'll be like, you got it, no? What I was trying to say to you? Huh? You don't get tense, macha. I'm there, no? You just talk freely, okay? So this is how he is, full of energy, full of life. But I got to learn a lot from you, Sumant. So thank you for that. And yes, that's about it. Sorry. So, ఈ సినిమా మా అందరికీ కళల ప్రపంచం. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ సినిమాస్ ఆన్ May 8th. ఈ సమ్మర్లో మీ మూడ్ని కూల్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిధి. థ్యాంక్ యూ. యూఆర్ అ గ్రేట్ పర్ఫార్మర్ మ్యాన్. అందరిని ఇమిటేట్ చేసేసి సుదర్శన్ ఇమిటేట్ చేయవా? నో. ఓకే సుదర్శన్, నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినట్లే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా ఏమైనా అన్నారా? అన్నాను. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి హూ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ నన్ను ఇక్కడికి తెచ్చారు. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ పుష్ మీ అప్. అండ్ ఎల్లుండి ఫిలిం రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయం. 100%. యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాస్ దిస్ ఫిలిం ఈజ్ నాట్ మేడ్ ఫర్ టెలివిజన్. ఇట్ ఈస్ ఓన్లీ మేడ్ ఫర్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఫర్ టెలివిజన్ అండి ఫిలిం ఇది. ఇట్ ఈస్ పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ సీ ఇట్ ఇన్ డాల్బీ 5.1, 7.1. సుభాష్ హ్యాస్ డిజైన్డ్ ఇట్ ఇన్ 2-3 వర్షన్స్. న్యూమరస్ వర్షన్స్లో దాన్ని డిజైన్ చేశాడు సుభాష్. సో యూ ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్. సమ్మరు థియేటర్స్లో ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. ఏసీ ఉంటుంది, సుమన్ చెప్పినట్టు ఏడుమన్నాడు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ వన్ థింగ్ అండి, సుభాష్ అండ్ సుమంత్ అంటే ఒక లెవెల్ ఎఫర్ట్ పెడితే యాక్చువల్గా సరిపోతుంది దీనికి. దాని బియాండ్ పోయి పని చేసారు. దాని బియాండ్ అంటే బియాండ్, వెరీ బియాండ్. అండ్ నాకు కూడా ఇట్లాంటి వాళ్ళతోనే వర్క్ చేయడం ఇష్టము. ఐ కాంట్ వర్క్ విత్ కొంచెం అట్లా ఓకే లైట్ అనే వాళ్ళతో నేను పని చేయలేను. నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ వెన్ ఐ సీ దీస్ గైజ్ పుషింగ్ దెమ్సెల్ఫ్ వెరీ వెరీ హార్డ్ అవుట్డోర్లో. అండ్ సుభాష్ అయితే తనకు తనే ఛాలెంజ్ పెట్టుకుంటాడు. ఇట్ కుడ్ బి షార్ట్ ఎనీవేర్ ఎల్స్, బట్ హీ వాంటెడ్ టు గో దేర్ అండ్ షూట్. అండ్ ఎక్స్క్లూజివ్ లొకేషన్స్, అది ఇది చాలా టఫ్ షూటింగ్ బాస్. బట్ యూ హ్యావ్ డన్ ఇట్. చూస్తాం. అండ్ నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీకు సక్సెస్ రావాలని ఫస్ట్ నేను అనుకుంటున్నా. అండ్ సుమంత్కి కూడా ఖచ్చితంగా రావాలి. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండి హియర్, యు ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టలేరు, ఏం చేయలేరు. థ్యాంక్ యూ. ఎక్కువ పుష్ చేయలేరు. అన్ని లెవెల్ వైజ్ నాకు చాలా హెల్ప్ చేసారు. అండ్ మెయిన్లీ మై ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పేరున చెప్తే చాలా పెద్ద లిస్ట్. బట్ ఐ విల్ థ్యాంక్ దెమ్ ఇన్ సమ్ అదర్ వే. ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్. నేను మళ్ళీ థ్యాంక్ చేస్తా వాళ్ళందరినీ. బట్ నాట్ నౌ. లెట్ ద ఫిలిం రిలీజ్, లెట్ ద పీపుల్ సీ. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి. గో వాచ్ ఇన్ థియేటర్స్. మంచి థియేటర్స్లో చూడండి. ఏదైనా మంచి బ్యూటిఫుల్ సౌండ్, మంచి పెద్ద స్క్రీన్స్లో చూడండి. యూ విల్ లవ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. సుమా గారికి, సుదర్శన్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఈ వర్షం వల్ల లేకపోతే వెదర్ వల్ల నాకు ఇవ్వరనుకున్నాను. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చారు, ఇచ్చేసి చక్కగా విందు ఆరగిస్తున్నారు. మా రెడ్ పపెట్ వారు పెట్టిన భోజనాన్ని. వెరీ నైస్. మీడియా పాత్రికేయులకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళల వైపు అడుగులు వేస్తున్న ప్రతి కళాకారుణ్ణి ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే మా తల్లిదండ్రులే కారణం. మమ్మల్ని ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరినీ కూడా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇలా వచ్చాము. థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ అండ్ our టీచర్స్. మాకు జీవిత పాఠాలు నేర్పించి
సొసైటీలోకి పంపించారు. మా టీచర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చాలా మాట్లాడదామని వచ్చాను, మొత్తం ఫ్లాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 75 అవర్స్ నుంచి సరిగ్గా స్లీప్ లేదు కాపీ డెలివరీ చేయడానికి. సో అందుకని కొంచెం నన్ను భరించవలసిందిగా కోరుతున్నాను. నా లైఫ్లో కొంతమంది వ్యక్తుల వల్ల నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అందులో మొదటి వ్యక్తి నా ఫ్రెండ్, నా స్నేహితుడు ధీరజ్ రాజు. నేను ధీరజ్ కలిసి ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించాము. అందులో మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. చాలామంది ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. థ్యాంక్ యూ ధీరజ్. హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కొంతమంది వ్యక్తులు ఉంటారండి, మనం కింద పడినా మనల్ని పైకి లేపి భుజం తట్టి ముందుకు నడిపిస్తారు. అలాంటి వ్యక్తులు నాకు చాలామందే ఉన్నారు. మా నిఖితా మేడం నా ఫేవరెట్ సీనియర్ కాలేజీలో, ఆవిడ అండ్ ఆవిడ హస్బెండ్ హర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కింద పడ్డ ప్రతిసారి నువ్వు సాధిస్తావని చెప్పి నాతో పాటు ఉన్న వ్యక్తులు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గోదావరి గట్టు పైన అనే సినిమా ఇన్స్పైర్ అయింది మా బాబాయ్ గారి నుంచి అండి. మా బాబాయ్ గారి పేరు గుండె సుందర్బాబు గారు. ఆయన 2017లో చనిపోయారు. ఎగ్జాక్ట్ ఆయన క్యారెక్టర్నే మేము జగపతి బాబు గారికి ఇచ్చాము. సేమ్ ఆయన బైక్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ప్రతిదీ. ఆయన ఎలాంటి మనిషి అంటే కూతుర్ని ఎక్కువ ప్రేమించే తండ్రి అనమాట. మా నాన్నగారికి, నాకు ఒక చెల్లి ఉంది, చెల్లి పేరు సమైక్య. సో మా నాన్నగారు కానీ మా బాబాయ్ గారు కానీ వాళ్ళ కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు. నిజానికి ప్రపంచంలో తండ్రులు మాత్రమే వాళ్ళ కూతుర్ని అంత గొప్పగా ప్రేమిస్తారేమో, వాళ్ళకి మించిన ప్రేమ ఉండదేమో. అది నేను దగ్గరుండి చూశాను. ఆయన చనిపోయినప్పుడు అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. దాని కథ రూపంలో ఒక అందమైన హ్యాపీ ఎండింగ్తో ఈ సినిమా చేయటం జరిగింది. సో దానికి నాకు సహకరించిన వాళ్ళు, మొదటిగా ఈ కథ డెవలప్ చేయడానికి వచ్చిన వ్యక్తి సాయిరామ్ ఇజ్జు, ఎక్కడున్నావు? రా, పైకి రా. నేను ఒక కథ రాస్తున్నప్పుడు నేను ఒక ఊరిలో ఉన్నా, మనోడు ఒక ఊరిలో ఉన్నాడు. జస్ట్ 2015లో మా వాడు నాకు పరిచయం షార్ట్ ఫిల్మ్ నుంచి. నేనంటే చాలా ఇష్టం దానికి. నేను ఒక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసి రిలీజ్ చేయలేకపోయాను. ఆ టైంలో నేను ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను కొత్త కథ చేద్దాము అన్నప్పుడు ఈ మనిషి ఎవ్రీ డే 3 months ఎవ్రీ డే నాకు ఈవినింగ్ ఒక 1-2 hours నాతో కాల్ తీసుకుని నేను చెప్తున్న ప్రతి పిక్చర్ అని, అన్న ఇది బాగుంటుంది, ఇది బాగోదని చెప్పి కథ ఒక 60 రోజుల్లో మేము ఫినిష్ చేయడం జరిగింది, ఒక 3 months వ్యవధిలో. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, నేను ఏ కథ రాసినా సరే ఫస్ట్ రోహిత్ కృష్ణ నా మాస్టర్, నా కాలేజ్ జూనియర్, సబ్ జూనియర్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకే కథ వినిపిస్తాను. ఆయన ఓకే అంటేనే ఈ కథ ఈరోజు ఇక్కడికి వచ్చింది, బయటకు వచ్చింది. అది మా ప్రొడ్యూసర్ విన్నా, సుమంత్ విన్నా, ఎవరు విన్నా, అది దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మాస్టర్, మై జూనియర్ రోహిత్ కృష్ణ వర్మ. ఈ సినిమాలో జువ్వ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇస్తాను నేను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ ఇలా రూపకల్పన జరిగినప్పుడు మేము ఎక్కడో తెలియకోకుండా సమ్ లూజెన్స్ ఉంటాయండి. ఆ లూజెన్స్ని ఫిల్ చేసిన వ్యక్తి అనురాగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసోసియేట్ రైటర్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా అంతా కథ రాసేసాం. కథ రాసేసిన దానికి మంచి సంగీతం కావాలి. దానికి నాకు దొరికిన గొప్ప ఆయుధం మా 15 ఏళ్ల రిలేషన్, మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగవంశీ గారు. నా మనసులో నాకు మ్యూజిక్ మీద ఉన్న టేస్ట్ మొత్తానికి నా ప్రతిరూపమే నా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. సో మా ఇద్దరి మనసులు ఎలా ఉంటాయంటే సేమ్. మా ఇద్దరికి ఒకటి నచ్చిందంటే అర్ధరాత్రికి వచ్చి 3-4 గంటలు మాట్లాడేసుకుంటూ అద్భుతమైన ట్యూన్, సూపర్ అని. అసలు నచ్చలేదంటే మేమేం మాట్లాడుకోం. సో అలాగా మా ఇద్దరి రిలేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. దానికి అద్భుతమైన లిరిక్స్ రాసిన నా తమ్ముడు దినేష్, నా భావాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే దినేష్, చూడు సైడ్ బి సాడ్ సాంగ్ ఈ సినిమాలో రాశారు. ఇంకా రిలీజ్ చేయలేదు, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే వెంగిబాయ్, ఆయన పేరు వెంగి, ఈ సినిమాలో పాట వ్యంగ్యంగా రాశారు కొంచెం, ఓ మై గాడ్ అనే సాంగ్. థ్యాంక్ యూ వెంగిబాయ్. అండ్ సరస్వతి పుత్రులు రామ్ జోగే శాస్త్రి గారు. సో ఆయన గురించి నేను చెప్పే నాకు ఆ స్థాయి కానీ ఏమీ లేదు, ఆ అనుభవం కానీ ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ బాలాజీ గారు రీసెంట్గా చిక్కిరి అనే సాంగ్ చాలా పాపులర్ అయింది, కానీ ఆయన అంతకుముందే చాలా గొప్ప పాటలు రాశారు.
ఉప్పెనంత ఈ గుండెలో సీటీ మారేలాంటి చాలా చక్కటి పాటలు రాశారు. నా భావాన్ని అర్థం చేసుకుని చక్కటి పదజాలాలు ఇచ్చి మీరు చక్కటి సాహిత్యాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై ఎంటైర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో దీన్ని ఇలా చేస్తున్నప్పుడు నాకు నా టీం నుంచి ఒక కొత్త వ్యక్తి పరిచయమైన వ్యక్తి శివ ఎక్కడున్నావు శివ. సో నేను ఎప్పుడు నా టీం అని దాటి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ సుమంత్ అన్న మావాడే అన్న మంచిగా చేస్తాడన్నా, ఒకసారి చూడన్నా, ట్రై చేయన్నా. సో డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఇంత అందంగా చక్కగా కనబడుతున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను నాకున్న కాస్ట్యూమ్ టేస్ట్ వల్ల. సో ఆ లెంత్ ఎంత ఉండాలి, ఇది ఇంత కిందకు ఉండాలి, ఇది పైకి ఉండాలని చెప్పి థ్యాంక్ యూ పేషెన్స్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమాకి అలంకరణ అయిపోయింది, మ్యూజిక్ వచ్చేసింది. సినిమా మేక్ చేయడానికి నాకున్న మరో గొప్ప ఆయుధం సాయి సంతోష్, నా డిఓపి. ఆయన మీరు చూస్తుంటే ఆయన సరిగ్గా మాట్లాడలేదు ఇందాక, ఆయన ఎప్పుడు మాట్లాడరు. సంతోష్ భయ్య, నేను షార్ట్ ఫిల్మ్స్కి కెమెరా చేశానండి. అందువల్ల నా పిచ్చికి ఈ మనుషులు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. కెమెరా యాంగిల్ అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఏవేవో టార్చర్ చూపిస్తుంటా. దానికి నేను ఏ రోజు షార్ట్ అడిగినా సరే ఆ షార్ట్ రాదు లేదు అనే మాట ఆ మనిషి నోటంట రాదు. ఆయన ఎంత సైలెంట్గా ఉంటాడు, ఆయన విజువల్స్ అంత వైలెంట్గా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. దానికి సహకరించిన వ్యక్తి నా స్త్రీ అని పిలుస్తాను నేను, ఎందుకంటే స్త్రీలంటే చాలా అభిమానించే వ్యక్తి ఆయన. సో స్త్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ లైటింగ్ కంపోజిషన్ అండ్ ఆపరేటింగ్ సెకండ్ కెమెరా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళందరూ కెమెరాని ఇంత చక్కగా అందమైన లొకేషన్స్కి వెళ్ళి మేము తీసామంటే దానికి కారణం మేము మా చిన్నప్పటి నుంచి చూసిన ఊర్లు. ఐ వుడ్ లైక్ టు టేక్ ద ఆపర్చునిటీ టు థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ రాలింగి విలేజ్, అత్తలి విలేజ్, వేల్పూరు విలేజ్ అండ్ భీమవరం. ఇవన్నీ మా సొంత ఊర్లు. అదే ఊర్లో మేము షూటింగ్లు చేయడం జరిగింది. అక్కడ పీపుల్ ఎంత స్వీట్ అనేది వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు, నేను మరీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను అక్కడ వాడిని రాలింగి మనిషిని. వాళ్ళందరి పీపుల్కి సభాముఖంగా థ్యాంక్ యూలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు సహకరించడం వల్ల ఈరోజు ఈ విజువల్స్ మా యాక్టర్స్ అంత కంఫర్టబుల్గా అక్కడ వర్క్ చేయడం, ఈ విజువల్స్ ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ద పీపుల్ ఆఫ్ రాలింగి, వేల్పూరు, అత్తిలి అండ్ భీమవరం. సో ఈ రకంగా ఉన్నప్పుడు మేము షూటింగ్ ఇలా చేయటానికి నాకున్న సినిమా మీద నాకున్న పిచ్చి ప్రేమను నా టీం మొత్తం అర్థం చేసుకున్నారండి. నా డైరెక్షన్ టీం, దే ఆర్ మై స్ట్రెంగ్త్, దే ఆర్ మై పిల్లర్స్. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కో డైరెక్టర్ సురేష్ గారు, చీఫ్ అసోసియేట్ చైతన్య, అసోసియేట్ డైరెక్టర్ చిరంజీవి, కిషోర్ చాలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మై టీమ్. అండ్ రాసి పెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి నా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్స్ అందరూ కూడా రేపొద్దున చాలా గొప్ప డైరెక్టర్స్ అవుతారు. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్. ఐ నో హౌ టాలెంటెడ్. సో మీరందరూ ఖచ్చితంగా గొప్ప డైరెక్టర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినవ్ గారిలాగా నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసి లాంచ్ చేస్తాను. సో ఇవన్నీ చేసాము, సినిమా అంతా తీసేసాము. ఈ తీసేసిన తర్వాత ఒక మనిషి ఉన్నాడండి, ఒక సైలెంట్ కిల్లర్, ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు, అనిల్ కుమార్. నేను 2 కెమెరాలు పెట్టి నేను విజువల్స్ అని బ్యూటీ అని 6 to 6 నేను కెమెరా ఆఫ్ చేసేవాడిని కాదండి. 6 to 6 షూట్ చేస్తూనే ఉండేవాడిని. అంత 2.5 గంటలు 250-300 hours ఫుటేజ్ని ఆయన ఓపిక్గా ప్రతి షాట్, ప్రతి క్లిప్ చూసి, అంటే నేను కూడా సేమ్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఎడిటర్ పిక్చర్ని నేను ఫిల్మ్ స్కూల్లో కూడా మాస్టర్స్ చేసి వచ్చాను, ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్లో. సో దాంట్లో అది చెప్తాను, ఇది చెప్తాను. నాతో వాదిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నాతో వాదిస్తాడు, నాకు కావాల్సింది చివరికి తీసుకొస్తాడు. ఆయన ఎడిటింగ్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో చూస్తారు, ఒక నీళ్లు పల్లానికి స్మూత్గా పారితే ఎలా ఉంటుందో అంత స్మూత్గా ఈ సినిమా ఎడిటింగ్ ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అనిల్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు ఎడిట్ చేసేసాం, సినిమా అయిపోయింది. ఈ సినిమాలో ఒక మంచి విజువల్స్ ఉన్నాయి, ఒక చక్కటి ఫైర్ఫ్లై సీక్వెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్, అలాంటివన్నీ చేయడానికి కారణం శాశ్వత్, హూ డిడ్ ఫర్ బాహుబలి, RRR ఇలాంటి ఫిల్మ్స్కి చేశారు. థ్యాంక్ యూ అనిల్, మీ వల్లే శాశ్వత్ని పరిచయం చేయించారు. అనిల్ గారు CGలు చాలా గొప్పగా చేశారు. ఈ విజువల్స్ మీకు అభినవ్ గారు చెప్తున్నారు, మీరు ఒక మంచి సినిమా థియేటర్లో చూడండి, మీకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అవన్నీ మా విజువల్స్ రావడానికి కారణం మా గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాశ్వత్ అండ్ అనిల్ గారు. సో సినిమా ఫినిష్ చేసినప్పుడు ఇంకొక లాస్ట్ వ్యక్తి ఒకడు ఉంటాడు. మేమిద్దరు రూమ్మేట్స్, మేమిద్దరం ఫిల్మ్ స్కూల్ మేట్స్. నాగార్జున తల్లపల్లి, ఈజ్ ఆల్మోస్ట్ 80 ఫిల్మ్స్ ఓల్డ్.
చాలా బిగ్ ఫిలిం చేశారు, బేబీ, డెకాయిట్ అన్నీ చేశారు. అయినప్పటికీ నేను ఒక సినిమాకి సౌండ్ మీద ఉన్న అవగాహనతో ఏవేవో ఇన్పుట్ చెప్తాను. సౌండ్ ఇది కావాలి, అది కావాలి, స్పీకర్లు అక్కడ మోగాలి, ఈ స్పీకర్లు ఇక్కడ మోగాలని చెప్తుంటాను. ఓపికగా భరించి నేను 80 సినిమాలు చేశాను, వీడేంటి నాకు చెప్తున్నాడు అనే థాట్ ఉండదు. ఏం చెప్పినా ప్రతి సౌండ్ క్రియేట్ చేయించి, ఒక ఆడపిల్ల పరిగెట్టుకుంటూ వెళ్తుంటే నాకు ఈ పట్టీల సౌండ్ కావాలంటే ఇంకో ఆయన వేసుకుని పరిగెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ నాగార్జున. సో మేమందరం కలిపి సినిమా ఇలా చేసాము, కంప్లీట్ చేసి బ్యూటిఫుల్గా తీసాము. తీసిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి, నేను కొంతమందిని మర్చిపోతానని చెప్పి నేను రాసుకుని వచ్చాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే మేడం, సారీ. సో దీన్ని అద్భుతంగా మేము విజువల్ ఇచ్చి సౌండ్ ఇచ్చి చేయడానికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. అక్కడ మాకు కలరిస్ట్ వివేక్ గారు అద్భుతమైన కలర్స్ ఇచ్చారు. సౌండ్ అభిషేక్, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్. అట్మాస్ కానీ ఆ సౌండ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అది మా అభినవ్ గారు చెప్పినట్టు ఇది సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్, ఇది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ టెలివిజన్స్. థ్యాంక్ యూ అన్నపూర్ణ టీమ్, సివి రావు గారు, లక్ష్మీపతి గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది ఉన్నారు. ఒక మనిషిని మర్చిపోయిన స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ విజయ్, థ్యాంక్ యూ. మా డార్లింగ్ని తెలుగుని అచ్చ తెలుగులో మాట్లాడించేలా చేసావు. ఆర్స్ టుగెదర్ దే యూస్ టు వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. తను ఉండి తన దగ్గరుండి తనతో పాటు స్లాంగ్, తనకే కాదు నిధికి కూడా డైలాగ్ చెప్తూ ఉండేవారు. థ్యాంక్ యూ విజయ్. ఇది మా టెక్నికల్ టీం అండి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మా సినిమాకి స్త్రీ పవర్ అంటే నారీ శక్తి చాలా ఎక్కువ అండి. అందులో మొదటి వ్యక్తి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మా చెల్లి మధులిక. ఈ సినిమా నేను అనుకున్న విధంగా నాకున్న పిచ్చికి మొత్తాన్ని పెట్టి ఎగ్జాక్ట్గా విజువల్ తేవడానికి నాకు ప్రతిదీ అందచేసిన వ్యక్తి మా చెల్లి మధులిక. తను నేను ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు రిలేషన్ అండి. మా చెల్లి తను చాలాసార్లు అన్నయ్య మీరు సినిమా తీయాలని చాలా ఇష్టంతో చెప్పేది. నేను తీసిన ఫస్ట్ 30 షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఉండేవారు కాదు, తన వాయిసే ఉండేది. మాకు హీరోయిన్ చూపించేంత స్తోమత లేదు. అప్పుడు వాయిస్ పెట్టేసి మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మా చెల్లె వాయిస్ చెప్పేది. తను అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న పిచ్చి ఆశ నుంచి ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయగలిగామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఎవ్రీ సింగిల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దిస్ ఫిల్మ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ గారికి మధ్యలో ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తారు, అందుకే ఇది అంటున్నారు, ఇది ఉంచాలా వద్దా, ప్రతిదీ అడుగుతూ కమ్యూనికేట్ చేస్తూ యాక్టర్స్ని, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నాకు టైంకి తెప్పించి అన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మరో అద్భుతమైన నారీ శక్తి ప్రవల్య గారు. సో ఆవిడ గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. గామి చేశారు, అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ చేశారు, సో రీసెంట్గా కుబేరా చేశారు. సో ఆవిడ గురించి నేను చెప్పే అంత స్థాయి లేదు. బట్ ఆవిడ రెక్కికి తీసుకెళ్ళిన ఫస్ట్ 5 రోజులు చాలా కోపంగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు, ఇవిడికి యాటిట్యూడ్ ఏమో అనుకున్నాను ఈ మనిషికి. నాకు ఏంటిది రియల్ లొకేషన్స్ తీసుకెళ్తున్నావు, ఈవిడికి ఏంటి అసలు నవ్వదేంటి, ఏం చేస్తుంది అసలు, ఏం మాట్లాడుతున్నారు. 6వ రోజు రాజు ఇంటికి తీసుకెళ్ళి ఒక పశువుల శాలకి, దాన్ని మొత్తం ఇల్లు కింద ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు దెన్ షీ స్టార్టెడ్ స్మైలింగ్. మేడం వాట్ హ్యాపెండ్ అంటే, సీ నౌ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు డూ సంథింగ్ అని ఇదే వాయిస్లో చెప్పారనమాట. అంటే పని పట్ల అంత పొసెసివ్గా ఉండే వ్యక్తిని చాలా అరుదుగా చూస్తాం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం అండి. అంటే మేడం ఏదైనా డిజైన్ చేస్తే ఈ సెట్లో ఏదైనా పెడితే ఆ సెట్ ఈవిడ పెట్టినట్టు ఉండదండి, నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక నారీశక్తి మా లక్ష్మి గారు. ప్రవల్య గారికి పెళ్ళయింది, నాకు తెలియదు హస్బెండ్తో పెళ్ళయిందో లక్ష్మి గారితో పెళ్ళయిందో. వాళ్ళిద్దరూ త్రూ అవుట్ సినిమా ముచ్చటించుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకుంటుంటారు. సో ఐ డోంట్ నో, సో అకేషనల్లీ వాళ్ళని చెప్తుంటారు. మేడం మీ ఇద్దరు ఆన్ సెట్ వైఫ్ అండ్ హస్బెండ్, అసలు అంటే అంత ప్రేమించుకుంటూ ఒక పనిని ఇద్దరు ఇష్టపడి చేయటం అనేది చాలా గొప్ప మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా బ్యూటిఫుల్ ఏడీస్ ఇద్దరు ఉన్నారు, శివాని అండ్ మేఘన. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నేను ఒక యాక్టర్ని తీసుకున్నాను అంటే నేను కంప్లీట్గా డిపెండ్ అయిపోతాను శివాని. సార్ ఈ క్యారెక్టర్